బల్దియాలో ఉన్న చెత్త సేకరణ వెహికల్స్ తొలగించి రామ్కీకి బాధ్యతలు అప్పగించడం వల్ల స్వచ్ఛ డ్రైవర్లు ఉపాధి కోల్పోతారన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న వాహనాలను తొలగించకుండా ఫిట్నెస్ పరీక్షలు చేసి కొనసాగించాలన్నారు. గతంలో బల్దియా నుంచి హైడ్రాకు ట్రాన్స్ఫర్ అయిన 200 మంది డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్కు వివరించారు. వారిని తిరిగి జీహెచ్ఎంసీలోకి తీసుకుని పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలన్నారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వినతి పత్రం అందజేశారు ఎమ్మెల్సీ కోదండరాం. కోరింది ఏంటంటే జిహెచ్ఎంసి పాత్ర ఈ డంపింగ్ అంటే చెత్త సేకరణ కానీ డంపింగ్ చేసే పనుల్లో కానీ అది జిహెచ్ఎంసికి పాత్ర ఉండాలి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు ఆ పని జిహెచ్ఎంసి మాత్రమే చేయగలుగుతుంది. కోవిడ్ వచ్చినప్పుడు జిహెచ్ఎంసి మాత్రమే ఆ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించగలిగింది. అందుకని ఇప్పుడున్న వాహనాల్లో ఏమైనా బాగా పనికి చేయని పరిస్థితిలోకి చేరుకుంటే, కండెమ్న్ అయిపోయిన పరిస్థితిలోకి చేరుకుంటే వాటిని తీసేయండి, కానీ మిగతా వాహనాలను మాత్రం మీరు కొనసాగించండి. వాటి స్థానంలో కొత్తవి కొనండి. ఉన్న కార్మికులకు ఈ బతుకుదెరువు అవకాశాలు దానివల్లనే దొరుకుతున్నాయి కాబట్టి వాటిని కొనసాగించాలని కోరినాం. కొంతమంది వృద్ధాప్యంలో ఉండి పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది అనారోగ్య సమస్యల వల్ల రాలేకపోతున్నారు డ్యూటీలకు. అటువంటి వాళ్ళ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వమని కోరినాం. ఇవన్నీ విషయాల మీద జిహెచ్ఎంసీ కమిషనర్ చాలా సానుకూలంగా స్పందించారు. మాకు వారు ప్రధానంగా ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన కర్తవ్యంగా ఇక్కడ కమిషనర్లు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ కమిషనర్లు పనిచేస్తూ ఉండటం. ట్రాన్స్పోర్ట్ విభాగంలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు, క్లీనర్లు వీళ్ళందరినీ తీసుకుపోయి హైడ్రోలో వేయడం జరిగింది. సార్ ప్రొఫెసర్ కోదండరాం గారిని అభ్యర్థించగా వెంటనే మాకు హైడ్రా నుంచి తిరిగి దాదాపుగా 300 మందిని ఇక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళందరికీ శాలరీస్ రాలేదు, శాలరీస్ కూడా ప్రాబ్లం ఉండే. అదేవిధంగా పాత వెహికల్స్ అన్నిటినీ తొలగిస్తాము, మీకు ఈ రోజు నుంచి వెళ్ళి మీకు డ్యూటీ లేదని చెప్పి కొంతమంది బెదిరిస్తే మేము సార్ ద్వారా, కోదండరాం సార్ ద్వారా కమిషనర్ గారికి కలవడం జరిగింది. కమిషనర్ గారిని కలిసిన వెంటనే కమిషనర్ గారు మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఒప్పుకున్నారు.